గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అట్లాగే NISM సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ని కూడా. సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొద్దిమంది, ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్ అంటున్నాను ఈ కేసులో, నాట్ ట్రేడర్స్. ఇన్వెస్టర్స్ ఒక 8 to 10 years ఇన్వెస్ట్ చేసేసి స్టాక్స్లో నేను మర్చిపోవాలి, వెల్త్ క్రియేట్ అవ్వాలి ఆ స్టాక్స్ అనుకొని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎట్లాంటి స్టాక్స్లో బెటర్, ఎట్లాంటి సెక్టార్లో బెటర్ అనేది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. బట్ ఇక్కడ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫర్ క్వైట్ అ ఫ్యూ టైమ్స్ మనం గెస్ చేయలేము ఏ సెక్టార్ బాగుండొచ్చు. ఇవాళ బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్న సెక్టార్ 10 yearsలో ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే ఎటువంటి సెక్టార్ సెలెక్ట్ చేసుకోవాలి, అందులో కూడా ఎటువంటి స్టాక్స్కి 10 years తర్వాత స్కోప్ ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఒక చిన్న ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని సెక్టార్స్, ఒక 6 సెక్టార్లు చెప్తాను, కొన్ని కీ కంపెనీస్ విచ్ కుడ్ డూ వెల్ చెప్తాను. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం తప్ప ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అయితే పక్కా కానే కాదు. సో మనం చూసుకోవాలన్నప్పుడు ఒకటి ఏంటంటే, ఇట్లాంటి సెలక్షన్ అప్పుడు ఫస్ట్ ఒక 10 సంవత్సరాల తర్వాత నా పోర్ట్ఫోలియో ఎలా ఉంటే బాగా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటే మాత్రం సెక్టర్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 6 సెక్టార్లో అకార్డింగ్ టు మీ ఫస్ట్ సెక్టర్ పక్కా బాగా ఉండేది ఏంటంటే క్యాపిటల్ మార్కెట్ సెక్టర్. క్యాపిటల్ మార్కెట్ సెక్టర్ ఎందుకు అంటే, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఫార్మలైజ్ అవుతున్నాయి. అందరూ కూడా ఫిజికల్ యాసెట్స్ నుంచి కూడా ఫైనాన్షియల్ యాసెట్స్ వైపు కూడా మళ్ళుతూ ఉన్నారు. అంటే స్టాక్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, PMSలో కానీ, వేరే ఇన్వెస్ట్మెంట్స్లో కానీ అన్నిట్లలో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో ఏంటంటే అందరూ డీమ్యాట్ ఓపెన్ చేసి క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్లో కంపల్సరీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు అలాంటి కంపెనీస్ ఏవైతే క్యాపిటల్ మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో అవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. 10 years డౌన్ ద లైన్ ఇది ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. అంటే ఇది ఫేడింగ్ సెక్టర్ కాదు, ఇట్స్ రైజింగ్ సెక్టర్ ఆఫ్టర్ 10 years. సో ఇది ఫస్ట్ సెక్టర్. ఇందులో ఒక 5-6 కంపెనీస్ పేరు చెప్తాను. ఒకటి BSE, CDSL, అట్లాగే క్యామ్స్, Angel One అండ్ Nuvama Wealth. ఇవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేయగలుగుతాయి, ఆల్రెడీ డూయింగ్ వెల్, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్. ఇందులో కొత్తగా NSE కూడా రాబోతూ ఉంది, లిస్ట్ అయినప్పుడు దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో 10 yearsకి ఇందులో 1-2 స్టాక్స్ మంచి యాడ్ చేసుకుంటే మాత్రం పక్కా మీ పోర్ట్ఫోలియో బాగుంటుంది. సెకండ్ సెక్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సే 10 సంవత్సరాల తర్వాత కూడా బాగా ఉండబోయేది మాత్రం హెల్త్ కేర్ అనే దానికి ఆల్టర్నేట్ లేదు. ఐటీకి AI ఉందేమో కానీ, బట్ హెల్త్ కేర్కి మాత్రం చచ్చినట్టు మనకి ఏమైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, మెడిసిన్స్ వాడాల్సిందే, మళ్ళీ డయాగ్నోస్టిక్స్ చేయించుకోవాల్సిందే. ఇవి తప్పేదే లేదు. ఇంకా 10 సంవత్సరాల తర్వాత పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం అస్సలు లేదు ఏజింగ్ పాపులేషన్ వల్ల. సో హెల్త్ కేర్ సెక్టర్ నేను చెప్పినట్టు బాగా ఉంటుంది. అందులో ఒక 5-6 స్టాక్స్, వండర్ఫుల్ స్టాక్స్ తెలుసుకుందాం. ఒకటి కంపల్సరీ అపోలో హాస్పిటల్స్, లాంగ్ లిస్టెడ్ స్టాక్ అండ్ మంచి ఎక్స్పాండ్ అవుతూ ఉంది, అన్ని మల్టిపుల్ సెక్టార్లో అవుతూ ఉంది. ఇట్స్ లాంగ్ టర్మ్కి వండర్ఫుల్ స్టాక్ టు హ్యావ్ ఇట్. సెకండ్ వచ్చేసి మ్యాక్స్ హెల్త్ కేర్. ఇది కూడా అంతే, నార్త్ ఇండియాలో వండర్ఫుల్ స్ప్రెడ్ ఉంది, ఇంకా పెరుగుతూ ఉంది. థర్డ్ ఫోర్టిస్ హెల్త్ కేర్. ఇది కూడా అంతే, మల్టిపుల్ నార్త్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు అదర్ సిటీస్లో కూడా హ్యూజ్ ఎక్స్పాన్షన్ ఉంది. అట్లాగే నారాయణ హెల్త్ కూడా ఇప్పుడు గ్రోయింగ్ కంపెనీ ఇది. అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్లో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్. ఈ 5-6 స్టాక్స్ హెల్త్ కేర్లో మాత్రం గోయింగ్ ఫార్వర్డ్ డైవర్సిఫై అవుతున్నాయి, కార్పొరేటైజ్ అయిపోయాయి, మల్టిపుల్ సిటీల్లో, మల్టిపుల్ స్టేట్స్లో కూడా ఉన్నాయి. దే విల్ గివ్ గుడ్ రిజల్ట్స్ ఇఫ్ మన పోర్ట్ఫోలియోలో ఉంటే. అట్లాగే థర్డ్ పక్కా ఏంటంటే పవర్ సెక్టర్. దీనికి ఎటువంటి అంటే డిమాండ్ లేకపోవడం అంటుండదు, ఇంకా డిమాండ్ పెరుగుద్ది కానీ తగ్గే అవకాశం అస్సలు లేదు. పవర్లో కూడా ఏంటంటే NTPC, ఓల్డ్ వన్, వండర్ఫుల్ వన్, అట్లాగే పవర్ గ్రిడ్ కార్పొరేషను, టాటా పవర్ ఒకటి, అట్లాగే అదానీ పవర్ కానీ, JSW ఎనర్జీ కూడా, ఇవన్నీ కూడా వండర్ఫుల్ స్కోప్ ఉన్న స్టాక్సే. దెన్ ఫోర్త్ వన్ పక్కా ఫార్మా. హెల్త్ కేర్ ఎలా ఇంపార్టెంటో ఫార్మా కూడా అంతే. మెడిసిన్స్ యూసేజ్ కానీ, వెదర్ ఇండియా డొమెస్టిక్ యూసేజ్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా పెరుగుతాయి కానీ తగ్గే అవకాశం అసలు లేదు. 10 సంవత్సరాల తర్వాత కూడా ఫార్మా అలాగే రిలవెంట్గా ఉంటుంది. సో ఫార్మాలో చూస్తే ఫస్ట్ పక్కా సన్ ఫార్మా చూసుకుంటే డూయింగ్ గుడ్,
సెకండ్ వచ్చేసి దివీస్ ల్యాబొరేటరీస్, ఇంకోటి సిప్లా ఒకటి, డాక్టర్ రెడ్డీస్ ఒకటి, అట్లాగే లూపిన్. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఫండమెంటల్స్, స్ట్రాంగ్ కంపెనీస్, కొన్ని లార్జ్ క్యాప్స్ కూడా ఉన్నాయి. దే హ్యావ్ హ్యూజ్ వరల్డ్ వైడ్ ప్రజెన్స్, మార్కెట్స్ అన్ని మార్కెట్స్లో అవైలబుల్ ఉన్నాయి. గోయింగ్ ఫార్వర్డ్ దే విల్ డూ గుడ్. సో 1-2 స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉంటే తప్పులేదు. దెన్ ఇంకొకటి ఏంటంటే క్యాపిటల్ మార్కెట్ తర్వాత వెల్త్ మేనేజ్మెంట్ స్టాక్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి రీసెంట్లీ. 361 కానీ, ఏంజల్ 1 కానీ, ఆనంద్ రాటి వెల్త్ కానీ, ఆర్ ఇప్పుడు కొత్తగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఎస్బీఐ ఫండ్స్ కానీ, నువామా వెల్త్ కానీ, ఇట్లాంటివి గోయింగ్ ఫార్వర్డ్ వెల్త్ మేనేజ్మెంట్ అనేది మోర్ ఫార్మలైజ్ అవుతుంది. మోర్ పీపుల్ విల్ యూజ్ దీస్ సర్వీసెస్. ఈ కంపెనీస్ కూడా ఏఈఎం పెరుగుతుంది, పర్ఫామ్ బాగా చేస్తుంది 10 సంవత్సరాల తర్వాత. లాస్ట్ సెక్టర్ మాత్రం వెరీ ఇంపార్టెంట్, మిస్ అస్సలు కావద్దు. దిస్ ఈజ్ డిఫెన్స్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా పొలిటికల్ వొలటైల్ పరిస్థితులు, దేశాల మధ్యలో ఉద్రిక్తతలు కంటిన్యూగా ఉండే అవకాశం ఉంది, తగ్గే అవకాశం అస్సలు లేదు. అలాంటి పరిస్థితుల్లో డిఫెన్స్ సెక్టర్ ఇండియాలోనే కాదు, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కూడా హ్యూజ్గా అయ్యాయి, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా పెరుగుతాయి. సో ఈ సెక్టర్ పక్కా సన్ రైజ్ సెక్టర్. ఇక్కడ నుంచి మ్యాక్సిమం వెల్త్ క్రియేట్ చేసే సెక్టర్లో డిఫెన్స్ పక్కా ఉంటుంది ఇండియన్ ఇన్వెస్టర్స్కి. ఈ సెక్టర్ నుంచి ఒక 2-3 స్టాక్స్ పక్కా ఉండాలి. నీ 10-12 స్టాక్స్ పోర్ట్ఫోలియోలో డిఫెన్స్ కంపల్సరీ ఒక 10-15% ఉంచాల్సిందే. ఇందులో చూసుకుంటే హెచ్ఏఎల్ ఒకటి, బిడిఎల్ ఒకటి, బిఈఎల్ ఒకటి, అట్లాగే మస్గాడాక్ కానీ, అపోలో మైక్రో సిస్టమ్ లాంటివి. ఇవే కాకుండా కొన్ని స్మాల్ క్యాప్స్ కూడా ఉన్నాయి, మైక్రో క్యాప్స్ కూడా ఉన్నాయి, వాటిల్లో కూడా చేయొచ్చు. సో ఆన్ ద హోల్ ఈ 6 సెక్టార్లు అకార్డింగ్ టు మీ ఒక 10 years తర్వాత కూడా వండర్ఫుల్ రిటర్న్స్ జనరేట్ చేస్తాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇవి బాగా ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫర్దర్ రీసెర్చ్ మీ ఓన్గా కానీ, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ ద్వారా చేసుకొని మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. వీటిని ఏంటంటే మీ ఎడ్యుకేషన్ కోసం చేస్తున్న కంటెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది నలుగురికి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.